అంటే జనరల్గా ఇంటర్వ్యూస్లో మన చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది సార్. మీ చిన్నప్పటి విషయాలు తెలుసుకుందాం అమ్మతోటి ఉన్న అనుబంధాన్ని అడుగుతున్న కారణం, చిన్నప్పుడు ఇంట్లో మీరు 5 బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సార్. అమ్మ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అసలు? అమ్మ ఎన్నింటికి లేచారు, ఏం చేశారు, ఏంటని నన్ను గుర్తుందా మీకు? అంటే నాకైతే బాగానే గుర్తుంది సార్. మాది మిడిల్ క్లాస్కి లోయర్ మిడిల్ క్లాస్కి మధ్యలో ఉండే ఫ్యామిలీ. మరి మిడిల్ క్లాస్ కూడా కాదు సార్. అంటే ఒక ఇల్లు ఉంటే ఒక హాలు, ఒక పెద్ద హాల్ లాంటిది సార్, వరండా, వంటిల్లు. దేవుడి గది కోసం సపరేట్గా ఒక చెక్కతో మా నాన్న కట్టించేవాడు. అందరం అక్కడ హాల్లో పడుకునేవాడు. సో అలాంటి మిడిల్ క్లాస్ లైఫ్ స్టైలు. సో యూజువల్గా ఎవరైనా కనీసం ఇంట్లో సహాయకారిగా ఉండటానికి కూడా ఎవరిని పెట్టుకోలేనటువంటి పెద్దగా ఉండేవాళ్ళు కాదు, ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. సో ఎక్కువ పనంతా అమ్మే చేసేది. అమ్మ నిద్ర అంటే ఎంత ఎర్లీగా అని కాదు, కానీ అమ్మ నాన్నగారి డ్యూటీని బట్టి నాన్నగారు ఒక 8:30 ఆ టైంకి ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు. అమ్మ ఆ టైంకి ఒక 6కి 5కి లేచిపోయేది. నాన్న కోసం అన్నీ ఫుడ్ కానీ లేదా స్నానాలకు నీళ్ళు కానీ, మళ్ళీ మా నాన్నగారు గడ్డం తీసుకున్నారు అన్నీ. మా నాన్నగారు బాగా చేసేది మా అమ్మ సేవ, బాగా చేయించుకున్నారు మా అమ్మతోటి పనులు. మాకైతే స్కూళ్ళకి రెడీ చేయటం. సో మార్నింగ్ లేచిన కాడి నుంచి సాయంత్రం 4 దాకా పని ఉండేది అమ్మకి. సార్. అది ఇప్పట్లాగా టీవీలు కూడా లేవు ఆవిడకి ఎంటర్టైన్మెంట్ కోసం. కాసేపు వాళ్ళతోనూ పక్కింటి వాళ్ళతో అతను కొద్దిసేపు మాట్లాడేది. లేకపోతే ఇంకా మళ్ళీ సాయంత్రంగా రేడియో కార్యక్రమం అది వింటుండేది అమ్మ. సో ఫుల్ వర్క్ ఉండేది అమ్మకి. సార్ మొత్తం ఇప్పుడు మీరు చెప్పిన ఈ సిచ్యువేషన్ అంతా మొగల్తూరులోనే? అది అంత మొగల్తూరు కాదు, మా నాన్నగారు చాలా ఊళ్ళు ట్రాన్స్ఫర్ అవుతారు. అవును సార్, డిపార్ట్మెంట్లో చేసేవారు కదా ఆయన. సో నాకు తెలియక ముందు నిడదవోళ్ళు సార్, అంతకుముందు గురజాల, తర్వాత నాకు తెలిసిన తర్వాత పొన్నూరు, బాపట్ల, ఒంగోలు, కనిగిరి, ఇలాగా నెల్లూరు. ఓకే ఓకే. నా లా చదివే దాకా, నా డిగ్రీ దాకా. సార్. సో ఇక్కడ దాకా మేము ఉండేవాళ్ళం. అమ్మ ఇంకప్పటి నుంచి నేను బాగా నాకు ఒక 10 ఇయర్స్ వచ్చేటప్పటికి నాకు 9 ఇయర్స్కి ఎక్కువ అమ్మ నేను అబ్జర్వ్ చేసేటువంటి ఏజో వాట్ ఎవర్ అప్పటికి వచ్చింది. సార్, అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక అప్పట్లో అసలు ఈ మిక్సీలు, గ్రైండర్లు అవి లేవు, ఎంటర్టైన్మెంట్ లేదు, రెస్ట్ తీసుకోవడం, నాకు రెస్ట్ కావాలి, నాకేంటి అని తల్లులు ఆలోచించే రోజులు అప్పుడు కాదు. ఇప్పుడు ఏంటి అని అంటే అమ్మ ఇంట్లో ఉన్న ఉద్యోగం చేసినా చేయకపోయినా నాకంటూ గుర్తింపు ఉండాలి, నన్ను అసలు ఎవరు గుర్తించట్లేదు అని ఈ రోజున చాలామంది తల్లులు చాలా తాపత్రయపడుతున్నారని అనుకోవచ్చు. మీరు అప్పటమ్మలకి ఇప్పటమ్మలకి డిఫరెన్స్ ఎక్కడ చూస్తున్నాను అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పట్లో ఆడపిల్లలు అంటే మదర్స్ అయిన పిల్లలు సార్ ఒక ఇండిపెండెంట్ లైఫ్ స్టైలు, గుర్తింపు కోరుకోవడం తప్పను. మా అమ్మ వాళ్ళ కాలంకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళకి నో ఫ్రీడమ్, నో చాయిస్. హస్బెండ్ మంచోడైతే వెల్ అండ్ గుడ్, కాకపోయినా అక్కడే వాళ్ళ బతుకు వెళ్లాడదీసి అక్కడే చచ్చిపోవాల్సిన పరిస్థితి అప్పట్లో ఉండేది. సో అప్పట్లో ఎంతమంది ఆడవాళ్ళు కాంప్రమైజ్ అయ్యి బతికారో నాకైతే ఐడియా లేదు. చాలామంది అట్లాగే ఉంటారు. ఇప్పట్లో ఆడపిల్లలు తల్లులైనా సరే వాళ్ళకు ఇండిపెండెంట్ రికగ్నిషన్ అంటారా, లేకపోతే వాళ్ళకు కూడా ఒక రెస్ట్ కావాలో, లేకపోతే వాళ్ళకు కూడా ఒక ఆట విడుపు కావాలని కోరుకోవడంలో నాకైతే ఆ తేడాలో పాత రోజులకి గత్యంతరం లేక ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉమెన్ దే ఆర్ ట్రైయింగ్ ఫర్ దేర్ ఓన్ రైట్స్. కానీ అప్పటికి ఇప్పటికి ఒకటే తేడా లేనిది ఏంటంటే ఏ మదర్ లవ్ టువర్డ్స్ చిల్డ్రన్ ఈజ్ ఇంటాక్ట్, ఎప్పటికీ మారలేదు అది. మేబీ అప్పట్లో భర్తలతో ఎక్కువ ఆర్గ్యూ చేసి ఉండేవాళ్ళు కాకపోవచ్చు. ఇప్పుడు మాత్రం
హక్కుల కోసం భర్తలతోటో లేకపోతే ఎవరైతే వాళ్ళతో పోరాడగలిగేటువంటి శక్తి సార్ ఆడపిల్లలకు ఉంది. సో ఐ రెస్పెక్ట్, అంటే ఆ ఇండిపెండెన్స్ని, ఆ ఇండిపెండెంట్ యాటిట్యూడ్ నేను చాలా గౌరవిస్తాను ఆడపిల్లలు. సార్ సో ఒక రకంగా చెప్పాలంటే పాపం వీళ్ళంటే నాకు ఎక్కువ గౌరవం. పాపం వాళ్ళకి ఆ హక్కు లేదు, దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ దట్ రైట్. మేబీ కొన్ని వీడియోస్ చూశాను సార్, పాపకి మ్యారేజ్ అయ్యి వెళ్ళినప్పుడు మీరు ఎంత లోన్లీగా ఫీల్ అయింది అవన్నీ కూడా మీరు మాట్లాడారు చాలా ఓపెన్గా. అంటే ఒక మంచి ఫాదర్కి ఉన్న ఆ ఫీల్ని హార్ట్ టచింగ్గా చాలా బాగా మాట్లాడారు కొన్ని వీడియోస్. మధ్యలో ఫోన్ చేసేది, ఇప్పుడు చాలా బిజీ అయిపోయింది. కొంచెం తగ్గింది ఎట్లయినా, అంటే నేను కూడా డిస్టర్బ్ చేయటం మానేస్తాను. సార్ ఇదివరకైతే రోజులో తను ఫోన్ చేసేది, లేకపోతే నేనే ఒక 3-4 సార్లు 2-3 సార్లు ఫోన్ చేసి ఎట్లా మా పాప ఎక్కడ ఉన్నాను అడిగాడు. ఇప్పుడు మేబీ 2 డేస్కి ఒకసారి ఫోన్ చేస్తా. తను నాట్ ఓన్లీ కాపురంలో ఉన్న బిజీతో పాటు తను వెబ్ సిరీస్ చేస్తాను. అవును సార్, ప్రొఫెషనల్గా కూడా తను చాలా 2-3 వెబ్ సిరీస్ లైన్లో ఉన్నాయి. ఆ పనులు ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఇది కాకుండా మరి వాళ్ళకి ఈ ఫ్రెండ్స్ బర్త్డేలను లేకపోతే ఏదన్నా పెళ్ళిళ్ళను చాలా ఇంట్రెస్ట్గా వెళ్తారు. మా వరుణు, నిహారిక, మా పద్మ ఈ పెళ్ళిళ్ళకి వీటికి వెళ్ళటానికి చాలా ఉత్సాహం చూపుతారు. సార్ ఆ చిన్న ఫార్మాలిటీస్ బాగా పాటిస్తారు. సో అవన్నీ నాకైతే ఉండవు వాళ్ళకి. అది అందుకనే షీఈస్ బిజీ నౌ. సార్